కుంట్లూరు సమీపంలో డీసీఎం వ్యాన్ కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారి ఆ ప్రమాదం జరిగిన తీరును మీకు నేను చూపించబోతున్నాను. ఎంత వేగంగా వచ్చే డీసీఎం వ్యాన్ ఆ కారు ఢీకొట్టిందో. ఎందుకంటే ఎన్నో ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు, వందల మంది చనిపోతూ ఉన్నారు. అయినా రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక చిన్న రోడ్డు అది ఒకవైపు డీసీఎం వ్యాన్ వెళ్తుందా, ఆ ముందు కారు వస్తున్న రూట్లో ఆ ముందు ఒక చిన్న కరువు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అంత వేగంగా రావాల్సిన అవసరం ఉందా అంత చిన్న రోడ్లో? పైగా పూర్తి రైట్లో ఆ కారు వస్తూ ఉంది, డీసీఎం వ్యాన్ కూడా వెళుతూ ఉంది. ఆ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ రైట్లోనే ఆ కారు వస్తూ ఉంది. వచ్చి ఆ డీసీఎం వ్యాన్ను ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు స్పాట్లోనే. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఉదయం 5:43 చోటు చేసుకుంది. ఇక్కడ పూర్తిగా ఆ కారు నడిపిన డ్రైవర్దే తప్పు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఆ దారిలో ఆ సమయంలో డీసీఎం వ్యాన్ కాకుండా ఏ బైక్ పైనో లేకపోతే ఆ సమయంలో ఎవరైనా నడుచుకుంటూ వెళుతూనో లేదా మరో కారులో ఏదైనా ఎవరైనా వస్తూ ఉంటే ఆ సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఆ కారు లేదంటే ఆ బైక్ పై ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదంలో గురయ్యి ఉండేవారు. కారులో ఉన్న వ్యక్తులే చనిపోయారు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు ఆ కారు ఎలా ఉందో చూపిస్తాను. చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి. ఒక్కసారి ఆ రెండు ఢీకొన్న దృశ్యాలు చూశారు కదా. కారు ఎగిరి ఇలా అడ్డంగా తిరిగిపోయింది. డీసీఎం వ్యాన్ కూడా ఒక్కసారిగా ఎగిరి ఆ ఫ్రంట్ లేచి కింద పడింది. డీసీఎం వ్యాన్ ఫ్రంట్ పార్ట్ కూడా దెబ్బతింది. కారు అయితే అసలు ఆనవాళ్ళు లేకుండా పోయింది. అంత చిన్న రోడ్డు కదా, అంటే చనిపోయారు కాబట్టి నిజానికి బాధపడాల్సినటువంటి విషయం. కానీ అనుకుంటాం కదా, అనుకోవాలి కదా, అంత చిన్న రోడ్డు కదా, ఆ రోడ్లో అంత చిన్న రోడ్లో అంత వేగంగా రాకపోతే ఏం పోతుంది? ఇప్పుడు ప్రాణాలు కదా పోయాయి, వాళ్ళ కుటుంబాలు కదా రోడ్డును పడ్డాయి. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు చనిపోయారు అయినప్పటికీ కూడా వీళ్ళని తప్పుపడితే అంత నొక్కి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మిగిలిన వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారు అని. ఇంతంత చిన్న రోడ్డులో పరిమితికి మించిన వేగంతో వెళ్ళి మీరు ప్రాణాలు కోల్పోవడం, ఎదుటి వాళ్ళ ప్రాణాలను అపాయంలోకి నెట్టడం కదా ఇలాంటివి. ఒక్కసారి చూడండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు అదిగో ఆ ఫోటోలు చూసి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకొని ఎదుగొచ్చిన బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరి కొద్దిసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ కారులో ఉన్నవాళ్ళు ఒక్క 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంత చిన్న రోడ్డే అది. మరి ఆ రోడ్లో అంత వేగంగా రావాల్సిన అవసరం ఉందా? ఆ డీసీఎం వ్యాన్ ఢీ కొట్టి అందులో ముగ్గురు చనిపోయారు. ఒకవేళ ఆలోచించండి ఒక్కసారి, ఆ డీసీఎం వ్యాన్ స్థానంలో మరో కారో బైకో ఉండుంటే వాళ్ళు ఎగిరి ఇంకెక్కడో పడి ఉండేవారు కదా. ఇలాంటి ప్రమాదాలు రోజు జరుగుతున్న తెల్లవారుజామున 5 గంటల సమయంలో చూడండి ఒకసారి వాళ్ళు సరదాగా సెల్ఫీలు దిగిన ఫోటోలు, కారులో దిగిన ఫోటోలు. ఎదుగొచ్చిన బిడ్డ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు కదా వీళ్ళు. పాపం ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అది కూడా వాళ్ళ చేజేతులా చేసుకున్న రోడ్డు ప్రమాదం. చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ కార్ సగం పార్ట్ ఎలా నుజ్జు అయిపోయిందో. అంత చిన్న రోడ్డు కదా, ఆ చిన్న రోడ్లో కొంచెం నెమ్మదిగా వచ్చిండుంటే ఏం జరుగుండేది? ఒక కారు వెళ్ళటానికే ఒక కారు మామూలుగా వెళ్ళటానికే సరిపోని రోడ్డు కదా అది. అలాంటి రోడ్లో ఎంత నెమ్మదిగా రావాలి? ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఒకవైపు ఆగి ఉన్న డీసీఎం అక్కడి నుంచి వస్తుండగా వేగంగా ఉన్న కార్ ఢీకొట్టడంతో స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. మరొకరికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. పూర్తిగా చూసుకుంటే కూడా ఆ మృతదేహాలంతా కూడా గడ్డపార ద్వారా కార్ ని మొత్తము డిస్ట్రాయ్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. అదే గ్రామంకి చెందిన యువకులని తెలుస్తుంది. ఒకవైపు పెన్నిటి చంద్రశేఖర్ రెడ్డి, చుంచూరు శ్రీనాథ్ రెడ్డి, అదే కాకుండా చుంచూరు వర్షిత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా గుర్తించారు. అదే కాకుండా
వీళ్ళు ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆ కారులో ఉన్న స్కోడా కార్ కూడా పాత మోడల్ అని కూడా తెలుస్తుంది. 2000 ప్రధానంగా చూసుకుంటే కూడా లాంగ్ బ్యాక్ కార్ అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు కూడా మద్యం సేవించి మరి వాళ్ళు కారు నడుపుతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. 2021 స్కోడా మోడల్ ఇది. అదే కాకుండా రాత్రిరంతా కూడా ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ 4 యువకులు పార్టీ చేసుకొని రాత్రిరంతా చిందులు వేసి ఆ తర్వాత తిరిగి తమ ఇంటికి వెళ్తున్న క్రమంలో సుమారుగా 5:45 ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పక్కనే ఆ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడి నుంచి సుమారుగా 100కు పైన ఓవర్ స్పీడింగ్ మద్యం తాగి అసలు అన్కాన్షియస్ స్టేట్ లో తూలుతూ వాళ్ళు కారు నడిపారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా వస్తున్న ఒక డీసీఎం ని గుద్దడంతో వేగంగా నుజ్జు అయిన పరిస్థితి. ఈ స్పాట్ లో 3 మృతి చెందారు. ఎవరైతే ఇంకో వ్యక్తి అక్కడ కారులో ఉన్నారో అతనికి తీవ్ర గాయాలైన ప్రస్తుతం అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అదే కాకుండా డీసీఎం లో ఉన్న వ్యక్తి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని కూడా ప్రస్తుతం సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టులు ఆడుకుంటున్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా పెట్రీషా ఈ ప్రమాదంలో చనిపోయింది ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయారా? ఎస్, చించు త్రీనాథ్ రెడ్డి, చించు వర్షిత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, అన్నదమ్ములుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎంతో పోషించి 25 సంవత్సరాల వరకు కాయ కష్టం చేసుకొని మేము పిల్లల్ని సాదాము, ఎంతో భవిష్యత్తులో బాగుంటారు, ఒక మంచి ఉద్యోగం చేస్తారు, మా కళ్ళ ముందు సంతోషంగా ఉంటారని అనుకున్నాము. ఒక్క అర్ధరాత్రి బయటికి వెళ్ళొస్తామని చెప్పి ఆ తర్వాత విగత జీవిలాగా మాకు కనిపించారంటూ కూడా కుటుంబం వెక్కి బోరు మని ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో వ్యక్తికి కూడా తీవ్రమైన గాయాలైన ప్రస్తుతం అతను కూడా క్రిటికల్ కండిషన్ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలని ఒకవైపు కోల్పోవడమే కాకుండా ఎదుటోళ్ళ ప్రాణాలని కూడా రిస్క్ లో, అంటే ఆల్మోస్ట్ డీసీఎం ఎవరైతే వ్యక్తి ఉన్నారో డీసీఎం లో ఉన్న వ్యక్తి కూడా ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో అతనికి కూడా తీవ్రమైన గాయాలయ్యి కారు వేగంతో గుద్దడంతో కార్ అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి. స్పాట్ లో అక్కడనే వీళ్ళకి తీవ్ర గాయాలై చనిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా మరో వ్యక్తి ఎవరు అందులో చనిపోయిన మరో వ్యక్తి గాయపడ్డ ఇంకొక వ్యక్తి ఎవరు? ఆ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆ 4 కూడా ఫామ్ హౌస్ కి వెళ్లి పార్టీ చేసుకొని మద్యంలో తిరిగి వస్తున్నారు. అతను కూడా స్థానికంగా ఉన్న వ్యక్తి, అంటే హైట్ నగర్ కి చెందిన ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో మరి చంద్రసేనారెడ్డితో పాటు ఇంకొక వ్యక్తి కూడా పూర్తిగా ఆ కారులో ఉండడం తెలుస్తుంది. అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్, అతన్ని మరి డీసీఎం ఓనర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతన్ని కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. వీళ్ళిద్దరి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా వీళ్ళిద్దరికి కూడా అనేక గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రీషా, చూడండి ఒక్కసారి ఆ ప్రమాదాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 3 పొట్టన పెట్టుకున్న ప్రమాదం అది. మరో 2 చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. హైదరాబాద్ హయత్ నగర్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా నిర్లక్ష్యం. ఇప్పుడు 3 ప్రాణాలు కోల్పోయాయి కాబట్టి వాళ్ళ కుటుంబం దుఃఖంలో ఉంటుంది. మనం కొంచెం ఏమీ అనటానికి అవకాశం లేదు, అయ్యో పాపం అనడం తప్ప. కానీ ఎందుకు మళ్ళీ అంటున్నానంటే ఇలాంటి ప్రమాదాలు మీరు ప్రమాదాల్లో పడటమే కాదు ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదాల్లో పడేస్తున్నారు. ఆ కారు నడిపిన వ్యక్తులు చూడండి ఒకసారి ఎంత నిర్లక్ష్యంగా వచ్చారో, ఎంత నిర్లక్ష్యంగా ఎక్స్ట్రీమ్ రైట్లో చాలా వేగంగా వచ్చారు. అందులోనూ వాళ్ళు ఒక పార్టీకి వెళ్ళి వస్తున్నారు ఉదయం 5:43 అంత వేగం అవసరమా?